నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్ 1 కాలువల నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు. రైతన్నలకు మంచి చేసే కార్యక్రమం ఎప్పుడూ ప్రత్యేకమేనని వెల్లడి. కరువు సీమను సస్యశ్యామలం చేసే పోలవరం బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారు. నిప్పులు చెరిగిన మంత్రులు నిమ్మల, పయ్యావుల. కాకినాడ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈగల్ క్లబ్బులను ఏర్పాటు చేయాలి. అధికారులను ఆదేశించిన కలెక్టర్ షణ్మోహన్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వర లక్ష్మీ హోమం. రాయలసీమకు నీరు ఇచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేనని సీఎం చంద్రబాబు అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు నీటితో బాగుపడే రైతులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో సీఎం పర్యటించారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి హంద్రీనీవాకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. సీమ చరిత్రను తిరగరాయాలని ఎన్టీఆర్ హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగకు శ్రీకారం చుట్టారని తెలిపారు. నదుల అనుసంధానం తన జీవిత ఆశయమని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నదులను అనుసంధానం చేస్తే రాయలసీమలో కరువు అనేది ఉండదన్నారు. హంద్రీనీవా ద్వారా నీరు 600 కిలోమీటర్లు ప్రవహించి చిత్తూరు జిల్లా కుప్పం వరకు వెళ్తుందన్నారు. దీని ద్వారా సీమలోని 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందుతుందని చెప్పారు. రాయలసీమ చరిత్రలోనే ఒక శుభదినం. సీమలో జల వనరులు పొంగేలా ఈరోజు మనం చేస్తున్న గొప్ప ప్రయత్నంలో మరో అడుగు ముందుకేశాం. 4 సార్లు సీఎం అయ్యాను, కానీ ఎన్నో కార్యక్రమాలు చేశాను. నిన్న మొన్న ఢిల్లీలో అనేక కార్యక్రమాలు చేశాను. కానీ ఈరోజు సీమకు నీళ్లిచ్చే కార్యక్రమం వల్ల వచ్చే తృప్తి, సంతోషాన్ని నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. సీమని మార్చేది ఒక్క నీరు. అదే సమయంలో దీన్ని బలంగా నేను నమ్ముతున్నా. నేను ఈ ప్రాంతంలోనే పుట్టాను, ఈ ప్రాంతంలోనే పెరిగాను. రాయలసీమ కరువు తెలిసిన వ్యక్తిని, కష్టాలు తెలిసిన వ్యక్తిని. ఒకసారి అయితే అనంతపురం జిల్లాకు వస్తే వేరుశెనగ పంట ఎండిపోతే దిక్కుదోచన పరిస్థితిలో కనీసం పెట్టుబడికి డబ్బులు ఇమ్మంటే నేనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది. ఆ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. రాయలసీమలో నీళ్లు లేకపోతే కరువు వస్తే కడాన ఆ రోజు మీరు చూస్తే పశువులకు గడ్డి కూడా వేసుకోలేక, అవి వదిలించుకోలేక బాధపడతా ఉంటే పశువులకు క్యాంపులు పెట్టి వేరే ప్రాంతాల నుంచి వ్యాగన్స్ లో గడ్డి తీసుకొచ్చి ఆ పశువులను కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ వ్యక్తిని నేనేనని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒకప్పుడు రాయలసీమ రాళ్ల సీమగా మారిపోతుందని, ఎడారిగా మారిపోతుందని, దీన్ని ఎవరూ కాపాడలేరని ఆ రోజు అందరం కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చాం. నేను మొన్న కూడా 95లో కూడా చూశాను. రాయదుర్గ నియోజకవర్గం ఎడారిగా మారిపోతా ఉంటే, ఎడారిగా మారకుండా ఉండడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం కార్యక్రమాలు చేసిన సందర్భం. అందుకే ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాయలసీమ చరిత్ర తిరగ రాయగలుగుతామని ఆలోచించిన ఒకే ఒక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఒకప్పుడు రాయలసీమకు నీళ్లు రావన్నారు. కొంతమంది రాజకీయాలు చేశారు. ఇక్కడ పెత్తందారులున్నారు. అందరూ పేదరికంలో ఉండాలి, కొంతమంది మాత్రం పెత్తనం చేయాలి.
కానీ ఈ రాయలసీమను బాగు చేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హంద్రీ నీవా, గాలేరు నగిరి, తెలుగు గంగ ఇలాంటి ప్రధానమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ఒక ఉన్నతమైన నాయకుడు ఎన్టీఆర్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు ఇందిరాగాంధీ గారు మహారాష్ట్ర సీఎం, కర్ణాటక సీఎం, తమిళనాడు సీఎం అయినటువంటి ఎంజీఆర్ సమక్షంలో చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే కాదు, నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాత చెన్నైకి నీళ్లు ఇస్తానని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడ నుంచి ప్రారంభమైంది. నేనే 1995లో ఉరవకొండలో హంద్రీ నీవాకి ప్రారంభం చేశాను, శ్రీకారం చుట్టాను. ఇది మామూలు ప్రాజెక్టు కాదు. అందరూ అనుకున్నారు ఇది అసాధ్యం. 554 కిలోమీటర్లు ఇక్కడ బయలుదేరి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది, ఇంకో పక్క కుప్పానికి వెళ్తుంది. ఇంత దూరం ఉండే ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. కానీ ఈరోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అవుతానే కాలువలు వెడల్పు చేయకపోతే చివరి భూములకు నీళ్లు పోవనే ఉద్దేశంతో 3,890 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 100 రోజుల్లో పనులు పూర్తి చేసి ఈరోజు పంపులు ఆన్ చేశాను. 10-15 రోజుల్లో చివరి వరకు నీళ్లిచ్చి అన్ని చెరువులు నింపే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాయలసీమ ప్రజలు తనను ఘోరంగా ఓడించారన్న కక్షతో జగన్ ఆ ప్రాంతంపై విషం కక్కుతున్నారని మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవులు మండిపడ్డారు. బనకచర్లపై జగన్ మాటలను చరిత్ర క్షమించదన్నారు. నంద్యాల జిల్లా మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద హంద్రీ నీవా కాలువకు సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. కేవలం 100 రోజుల్లోనే హంద్రీ నీవా కాలువ సామర్థ్యాన్ని 12 పంపులకు పెంచామన్నారు. వైసీపీ హయాంలో గంప మట్టి కూడా తీయలేని పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు ఎంతో దూరదృష్టితో గోదావరి జలాలను రాయలసీమకు తెచ్చి కరువు నేలను పచ్చని పైరుగా మార్చాలని తప్పిస్తుంటే ఈ ప్రాంతం వ్యక్తిగా ఓ పార్టీ అధ్యక్షుడిగా సహకరించాల్సింది పోయి విషం కక్కుతారా అని జగన్పై విరుచుకుపడ్డారు. రాయలసీమకు కృష్ణా జలాలు తరలిస్తామంటూ నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి రాజకీయ నాయకుల ప్రసంగాలు వింటూనే వచ్చాం. ఆ కృష్ణా జలాలు రావాలి, మా తలరాతలు మారాలి అంటూ ఎదురు చూసినటువంటి రైతాంగం కరువుతో సతమతమతి పోయిపోతున్నటువంటి పరిస్థితుల్లో అనునిత్యం వర్షం వస్తుందా లేదా అని ఆకాశం వైపు చూడాలి, వర్షం రాకపోతే ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందా లేదా అని ఏ ఇన్సూరెన్స్ కోసమో ఇన్పుట్ సబ్సిడీ కోసమో చూడాల్సినటువంటి రోజుల్లో ఒకే ఒక్క నాయకుడు రాయలసీమ తలరాతల్ని మార్చడానికి నడుం బిగించాడు. ఆనాడు నందమూరి తారక రామారావు గారు హంద్రీ నీవా కాలువని ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు గారు 95లో ఉరవకొండలో శంకుస్థాపన చేసి కాలువ పనులని ప్రారంభిస్తే ఆయన చేతుల మీదుగానే మళ్లీ ఈ రోజు వెడల్పు చేసుకునేటువంటి కార్యక్రమాలను చేస్తున్నాం అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా. మన పెద్దలు మన తరం ముందు తరంలో చూశారు, పాలెగాళ్ల రాజ్యం గురించి విన్నాం. కరువుతో అల్లాడిపోతూ ఉన్నా కప్పం గట్టమని రైతుల పంటల్ని బలవంతంగా దోచుకుపోయినటువంటి రాజ్యం చేసినటువంటి నాయకులే, ముఠా నాయకులే పాలెగాళ్లు. ఈ రోజుకి మనం అంటారు నువ్వేమైనా పాలెగాడా అని. వాళ్ళు పదల్ని పేదరికంలోనే పెట్టాలి, తాము పెత్తందారులుగా జరపాలి అన్నటువంటి ఒక రాజకీయ ఆలోచనతో నడిపినటువంటి వాళ్లే పాలెగాళ్లు. ఆ వంశానికి చెందినటువంటి వాడే జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో పాలెగాళ్ల రాజ్యం దేవాలని చూస్తున్నాడు, అరాచకాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు మన జీవితాల్లో వెలుగులు నింపాలి, వీళ్ళ జీవితాల్ని రతనాల సీమగా మార్చాలి, వీళ్ళ కుటుంబాల్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి తపన పడేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తేడాన్ని గమనించమంటా ఉన్నాం. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఈ పని చేయలేకపోయారు? చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరంలో కాదు, కేవలం 100 రోజుల్లో హంద్రీ నీవా కాలువ సామర్థ్యాన్ని 6 పంపుల నుంచి 12 పంపులకు చేశాడు అని అంటే అది కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, అనంతపురము, సత్యసాయి
చిత్తూరు వరకు కూడా రైతుల జీవితాలకి వెలుగు నింపేటువంటి కార్యక్రమం. హంద్రీ నివా అంటే రాయలసీమకు ఒక వరం, ఒక జీవనాడి. అటువంటి జీవనాడి అయినటువంటి హంద్రీ నివాకు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి సువర్ణ హస్తాలతో భూమి పూజ దగ్గర నుండి 3850 క్యూసిక్ల సామర్థ్యం కలిగినటువంటి పంపుల ద్వారా మరి వేళ హంద్రీ నివాకు నీరు అందించడం అని అంటే రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఆ రోజు 2019 సమయానికి 3850 క్యూసిక్ల సామర్థ్యం కలిగినటువంటి మోటార్లు ఆల్రెడీ బిగించబడి ఉన్నాయి హంద్రీ నివా మీద. ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి 2020 కల్లా హంద్రీ నివాను వైండింగ్ చేసి లైనింగ్ చేసి ఆ 3850 క్యూసిక్లు నీరు ఇస్తానని ప్రగల్భాలు పలికాడు. ఒక సంవత్సరం కాదు కదా, 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల్లో హంద్రీ నివా మీద ఒక తట్ట మట్టి తీయలేదు, హంద్రీ నివా మీద ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, హంద్రీ నివా మీద ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు. పనులు చేయకపోయాడు. ఇంకా ఎంత అన్యాయం అని అంటే ఆ రోజుల్లో ఏదైతే ఆ యొక్క మోటార్లకు అయినటువంటి కరెంటు బిల్లులు కూడా బకాయి పెట్టినటువంటి వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. అంటే నాకు తెలుసుండి నేను పరిశీలించిన దాని మీదట ఈ యొక్క రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి చేశాడనే దానికి హంద్రీ నివా యొక్క ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ 5 సంవత్సరాల్లో ఆయన చేయనటువంటి పనిని 5 సంవత్సరాల్లో మరి ఆ 3850 క్యూసిక్లకి సామర్థ్యం అవసరమైనటువంటి వైండింగ్ ఆయన చేయనటువంటి పనిని ఒక్క సంవత్సరంలో చేసి చూపించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయం. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థుల అవగాహన చైతన్యం పెంపొందించేలా కాకినాడ జిల్లాలోని అన్ని పాఠశాలల్లోని ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో పాఠశాలలకు విద్యార్థులకు మత్తు పదార్థాలు దూరంగా ఉంచడం, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, ప్రతి పాఠశాలలోని ఈగల్ క్లబ్ ఏర్పాటు ఆవశ్యకత వంటి అంశాలపై ఎస్పీ జి బిందుమాధవ్తో కలిసి జిల్లాలోని అన్ని మండలాల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలు, గంజాయి వాడకం, అమ్మకం, రవాణాను అరికట్టేందుకు ఈగల్ టీం అనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. ఈగల్ టీం మత్తు పదార్థాలు వాడేవారిపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు. లోకల్గా ఉన్న పరిస్థితి మీకే తెలుసు. సో కొన్నిసార్లు ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. మనం ఏమంటారు, సమాజంలో ఉన్నాము, రకరకాల కమెంట్స్ వస్తాయి. కాబట్టి ఈ విషయంలో దెర్ ఈస్ నో నెగోషియేషన్ అట్ ఆల్. దీంట్లో ఎవరి గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఎట్లాంటి ప్రెషర్ కి నో పాలిటిక్స్, నో ఆఫీసర్స్, నథింగ్. ఇట్ ఈస్ ప్యూర్ యాక్ట్. చట్ట ప్రకారం ఏం జరగాలో అది జరుగుతుంది. డౌట్ ఉన్నా వీ టుక్ ఏ స్టాండ్. Similar, we will take a similar stand for narcotics, especially drugs. Are we clear about this? ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం అర్థమైంది కదండి. ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ గా నాకు స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లాస్ రూమ్లు, వాటర్ అన్ని మనం రెగ్యులర్ చేస్తూ ఉంటాం. బట్ అవన్నీ ఉన్న ఒక స్కూల్ చెడిపోవడానికి, ఆ స్కూల్లో ఉన్న 100 మంది 90 మంది చెడిపోవడానికి రైట్లీ సెడ్, ఇది చాలా సెన్సిటివ్ అండ్ అక్యూట్ ప్రాబ్లం when it comes to students. అంటే ఇప్పుడు డ్రగ్స్ అని మనం చాలా మాట్లాడుకుంటున్నాము. బయట ఎవరైనా డ్రగ్ అబ్యూస్ చేయొచ్చు, ఎవరైనా ఈ ట్రాప్ లో పడవచ్చు. బట్ స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ ఈస్ పర్టికులర్లీ సెన్సిటివ్ బికాస్ NDPS is a Narcotic Drugs and Psychotropic Substances Prevention and Control Act is a draconian act. యాక్ట్స్ లో కొన్ని ఎనేబిలింగ్ యాక్ట్స్ ఉంటాయి, కొన్ని ప్రివెంటివ్ యాక్ట్స్ ఉంటాయి, కొన్ని డ్రాకోనియన్ యాక్ట్స్ ఉంటాయి. ఇట్లా డ్రాకోనియన్ యాక్ట్ లో మీకు కంపారిజన్ కి సిమిలర్ యాక్ట్ చెప్పాలంటే UAPA అనే ఒక యాక్ట్ ఉందండి. నక్సల్స్ ని వాళ్ళని పట్టుకోవడానికి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని. దానిలో కనుక దొరికితే 6 నెలలు స్ట్రైట్ అవే రిమాండ్, అంటే 180 days వితౌట్ ఆస్కింగ్ క్వశ్చన్ నువ్వు నేరం చేసావా లేదా అని ప్రైమ్ ఆఫీస్ చేశాడేమో అనే డౌట్ తో అరెస్ట్ చేసిన 6 నెలల పాటు జైల్లో ఉంటారు. సేమ్ ఇస్ అప్లికబుల్ ఫర్ NDPS యాక్ట్ ఆల్సో. 6 months బై డిఫాల్ట్ రిమాండ్ వస్తుంది. వచ్చిన తర్వాత వన్స్ ఇఫ్ స్టూడెంట్ గెట్స్ బుక్డ్ అండర్ దిస్ యాక్ట్, ఏ స్టేజ్ లో ఉన్నా కానీ ఫర్ లైఫ్ హీ ఈస్ బార్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్.
దాంతో పాటు తర్వాత ఇప్పుడున్న అవేర్నెస్ లో ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ప్రైవేట్ ఎంప్లాయర్స్ కూడా పోలీస్ వెరిఫికేషన్ పంపిస్తున్నారు. పీవీసీ లేకుండా ఎవరికి జాబ్ రావట్లేదు. సో పీవీసీలో మళ్ళీ ఫెయిల్ అవుతుంది. సో దే ఆర్ డూమ్డ్ ఫర్ దేర్ లైఫ్. దాంతో పాటు స్టూడెంట్స్ ఆర్ పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్ బికాస్ ఆ కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంటారు. కొంచెం ఇంకా కంప్లీట్ అవేర్నెస్ ఉండదు, మెచ్యూరిటీ ఉండదు. తెలియని దానిలో మన దగ్గర కనిపించినప్పుడు సరేలే ఒకసారి ఏదో ట్రై చేస్తున్నాడనో లేదా చిన్న తప్పను మనం మందలించి వదిలేస్తే ఇట్ విల్ బికమ్ ఎ వెరీ వెరీ విషియస్ సైకిల్. రిస్క్ టు రివార్డ్ రేషియో అంటారు క్రైమ్ లో. ఇప్పుడు ఇది కన్స్యూమ్ చేసేటప్పుడు ఇనిషియల్గా ఎవరు పట్టుకోవట్లేదు కదా అని కొంత పెరుగుతుంది. పెరిగిన తర్వాత దీన్ని తీసుకొచ్చి నేను కనుక సేల్ చేస్తే ఇంకొంచెం డబ్బులు వస్తాయి. సో నా డ్రగ్ అబ్యూస్ హ్యాబిట్ ని సస్టైన్ చేసుకోవచ్చు. అదర్ వైసెస్ కూడా ఐ కెన్ టేక్ ఫార్వర్డ్ దిస్ మనీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.